प्यार से बाबा। तुम्हारे प्यार से बाबा हुई राहें मेरी उजली। तुम्हारे प्यार से बाबा हुई राहें मेरी उजली। रूहानी नजरों ने तेरी अनेकों जिंदगी बदली। रूहानी नजरों ने तेरी अनेकों जिंदगी बदली। तुम्हारे प्यार से बाबा। मेरे मन की धरा पर तुम गगन बन कर के छाए हो। उठी नजरें जिधर भी बस नजर तुम ही तो आए हो। नजर तुम ही तो आए हो। यही तो मन की चाहत थी हमारे दिल की जो सुन ली। तुम्हारे प्यार से बाबा। तुम्हारे साथ का एक पल कई जन्मों से बेहतर है। सफल हर पल हुआ अपना नजर तेरी जो हम पर है। नजर तेरी जो हम पर है। यही यादें ही रह कर चमक जाती है जो बिजली। तुम्हारे प्यार से बाबा। लगन तुझसे लगी बाबा। मगन मन झूमता रहता। नजारा वो नए युग का नयन में घूमता रहता। नयन में घूमता रहता। वतन में उड़ते संग तेरे चमन में फिरती जो तितली। तुम्हारे प्यार से बाबा।
ऊंचा हमें आसन सजाकर सद्गुणों से है दिया, दिल का है सिंहासन दिया, दिल का है सिंहासन है लाखों शुक्रिया दिल से, यही आवाज है निकली तुम्हारे प्यार से बाबा, हुई राहें मेरी उजली तुम्हारे प्यार से बाबा, हुई राहें मेरी उजली रूहानी नजरों ने तेरी, अनेकों जिंदगी बदली रूहानी नजरों ने तेरी, अनेकों जिंदगी बदली तुम्हारे प्यार से बाबा। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, అపారమైన సుఖాన్ని పొందేందుకు మీరు మాతాపితా సన్ముఖంలో వచ్చారు. తండ్రి మిమ్మల్ని అపారమైన దుఃఖాల నుండి వెలికి తీసి అపారమైన సుఖంలోకి తీసుకువెళ్తారు. ప్రశ్న: ఒక్క తండ్రి మాత్రమే రిజర్వులో ఉంటారు, పునర్జన్మలు తీసుకోరు ఎందుకు? ఎందుకంటే ఎవరో ఒకరు మమ్మల్ని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేసేవారు కావాలి. ఒకవేళ తండ్రి కూడా పునర్జన్మలో వచ్చినట్లయితే నల్లగా ఉన్న మనల్ని సుందరంగా ఎవరు చేస్తారు? కాబట్టి బాబా రిజర్వులో ఉంటారు. ప్రశ్న: దేవతలు సదా సుఖీలుగా ఎందుకుంటారు? ఎందుకంటే వారు పవిత్రులు. పవిత్రత కారణంగా వారి నడవడిక పరివర్తన చెంది ఉంటాయి. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. ముఖ్యమైనది పవిత్రత. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు ఆత్మీయ తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. వారు తండ్రే కాక మాతాపిత కూడా అయినారు. మీరు మా మాతాపితాలో మేము మీ సంతానము అని పాడేవారు కదా. అందరూ పిలుస్తూ ఉంటారు. ఎవరిని పిలుస్తారు? పరంపిత పరమాత్మను. కానీ వారి కృప ద్వారా ఎలాంటి అపారమైన సుఖము ఎప్పుడు లభించిందో ఎవరికి తెలియదు. అపారమైన సుఖము అని దేనిని అంటారో కూడా వారికి తెలియదు. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఎంత అపార దుఃఖముందో మీకు తెలుసు. ఇది దుఃఖధామము, అది సుఖధామము. మనము 21 జన్మలు స్వర్గంలో చాలా సుఖంగా ఉన్నామని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మీకు కూడా మొదట ఈ అనుభవం ఉండేది కాదు. మనము ఆ పరమాత్మను మాతాపితా సన్ముఖంలో ఉన్నాము. 21 జన్మలకు స్వర్గ సామ్రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఇక్కడికి వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రిని కూడా తెలుసుకున్నారు. ఆ తండ్రి ద్వారా పూర్తి సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకున్నారు. మనం మొదట అపరమైన సుఖంలో ఉండేవారము, తర్వాత దుఃఖంలోకి వచ్చామని కూడా నెంబర్ వారుగా ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంటుంది. విద్యార్థికి సదా స్మృతి ఉండాలి, కానీ క్షణక్షణము మర్చిపోవడం బాబా గమనిస్తున్నారు. అందువల్లనే మళ్ళీ వాడిపోతారు. స్థితి బలహీనమవుతుంది. మాయ యుద్ధం చేస్తుంది.
ఉండవలసినంత సంతోషం ఉండదు. పదవులు నెంబర్ వారుగా ఉన్నాయి కదా. స్వర్గంలోకి వెళ్ళారు, కానీ అక్కడ కూడా ప్రజల నుండి పేదవారి వరకు ఉంటారు కదా. వారు పేద ప్రజలు, వారు శ్రీమంతులు స్వర్గంలోనే ఉంటారు, నరకంలో కూడా ఉంటారు. ఉన్నతమైన వారు మరియు నీచమైన వారు అపార సుఖాన్ని పొందేందుకు మనం పురుషార్థం చేస్తున్నామని ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులకు అందరికంటే ఎక్కువ సుఖం ఉంది కదా. ముఖ్యమైనది పవిత్రత. పవిత్రత లేకుండా శాంతి సంపదలు లభించవు. ఇందులో నడవడిక చాలా బాగుండాలి. పవిత్రత ద్వారానే మనుషుల నడవడిక బాగుపడుతుంది. పవిత్రంగా ఉండేవారిని దేవతలని అంటారు. మీరు ఇక్కడ దేవతలు అయ్యేందుకే వచ్చారు. దేవతలు సదా సుఖంగా ఉండేవారు. మనుషులు సదా సుఖంగా ఉండేందుకు వీలు లేదు. దేవతలకు మాత్రం సుఖం ఉంటుంది. ఆ దేవతల్ని మీరు పూజిస్తుండేవారు కదా, ఎందుకంటే వారు పవిత్రంగా ఉండేవారు. పూర్తి ఆధారమంతా పవిత్రత పైన ఉంది. విఘ్నాలు కూడా ఇందులోనే వస్తాయి. ప్రపంచం శాంతి కావాలని కోరుకుంటారు. పవిత్రత లేకుండా శాంతి ఉండేందుకు వీలు లేదని బాబా చెప్తూ ఉన్నారు. మొట్టమొదట ముఖ్యమైన విషయమే పవిత్రత. పవిత్రత ద్వారానే నడవడికలు బాగుపడతాయి. పతితులుగా అవటం వల్ల మళ్ళీ నడవడికలు పాడైపోతాయి. ఇప్పుడు మళ్ళీ మనము దేవతలుగా అవ్వాలి అంటే పవిత్రత తప్పకుండా అవసరమని అర్థం చేసుకోవాలి. దేవతలు పవిత్రమైన వారు. అందువల్లనే అపవిత్ర మనుషులు వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రత. పిలవడం కూడా హే పతిత్ పావన్, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, కామం మహాశత్రువు, దీనిపైన విజయం పొందండి. దీనిపై విజయం పొందడం వల్లనే మీరు పవిత్రంగా అవుతారు. మీరు పవిత్రంగా సతోప్రధానంగా ఉన్నప్పుడు సుఖశాంతులు ఉండేవి. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఇది నిన్నటి మాటే. మీరు పవిత్రంగా ఉన్నప్పుడు అపారమైన సుఖము, శాంతి, సర్వస్వము ఉండేది. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. ఇందులో మొట్టమొదట ముఖ్యమైన విషయము సంపూర్ణ నిర్వికారులుగా అవ్వడం. ఇది జ్ఞాన యజ్ఞము. ఇందులో విఘ్నాలు తప్పకుండా ఏర్పడతాయని గాయనం ఉన్నది. పవిత్రతపై ఎంత వేధిస్తారు. ఆసురీ సాంప్రదాయము, దైవీ సాంప్రదాయాలు కూడా గాయనం చేయబడ్డాయి. సతయుగంలో ఈ దేవతలు ఉండేవారని మీ బుద్ధిలో ఉంది. భలే రూపం మనుషుల్ది, కానీ వారిని దేవతలని అంటారు. అక్కడ సంపూర్ణ సతో ప్రధానంగా ఉంటారు. అక్కడ ఏ లోపాలు ఉండవు. ప్రతి వస్తువు లోపరహితంగా సంపూర్ణంగా ఉంటుంది. తండ్రి సంపూర్ణులుగా కాబట్టి పిల్లల్ని కూడా అలానే తయారు చేస్తారు. యోగ బలం ద్వారా మీరు ఎంత పవిత్రంగా, అందంగా అవుతారు. ఈ యాత్రికుడు సదా పవిత్రమైన వారు. వారు నల్లగా ఉన్న మనల్ని సుందరంగా చేస్తారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. అందంగా చేసుకునే అవసరం ఉండదు. సతో ప్రధానమైన వారు సౌందర్యవంతులుగానే ఉంటారు. వారే మళ్ళీ తమో ప్రధానంగా అవ్వడం వల్ల నల్లగా అవుతారు. శ్యామసుందర అనే పేరు కూడా ఉంది. కృష్ణుణ్ణి శ్యామసుందరుడని ఎందుకు అంటారు?
దీని అర్థం తండ్రి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. భగవంతుడైన తండ్రి ఏ విషయాలను వినిపిస్తూ ఉన్నారో ఆ విషయాలను ఏ మనుషులు వినిపించలేరు. చిత్రాలలో స్వదర్శన చక్రాన్ని దేవతలకి చూపించినారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలారా, స్వదర్శన చక్రము దేవతలకు అవసరం లేదు. వారు శంకు మొదలైనవి ఏం చేస్తారు? బ్రాహ్మణ పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు. శంఖధ్వని కూడా మీరే చెయ్యాలి. ఇప్పుడు విశ్వంలో ఎలా శాంతి స్థాపన జరుగుతూ ఉందో మీకు తెలుసు. దానితో పాటు నడవడికలు కూడా బాగుండాలి. భక్తి మార్గంలో కూడా మీరు దేవతల ముందుకు వెళ్ళి మీ నడవడికలను వర్ణన చేస్తారు కదా. కానీ దేవతలు మీ నడవడికలను బాగు చేయలేరు. బాగు చేయవారు వేరొకరున్నారు. వారు శివబాబా నిరాకారులు. వారి ముందు మీరు సర్వగుణ సంపన్న అని మహిమ చెయ్యరు. శివుని మహిమనే వేరుగా ఉన్నది. దేవతల మహిమనే వేరుగా ఉన్నది. మనం అలా ఎలా తయారయ్యావాలి? పవిత్రంగా అపవిత్రంగా అయ్యేది ఆత్మయే. ఇప్పుడు ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంది. ఆత్మ సంపూర్ణమైనప్పుడు ఈ పతిత శరీరం ఉండదు. మళ్ళీ వెళ్ళి పావన శరీరం తీసుకుంటుంది. ఇక్కడ పావన శరీరం ఉండేందుకు వీలు లేదు. ఎప్పుడైతే ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుందో అప్పుడు పావన శరీరం ఉంటుంది. కొత్త ప్రపంచంలో ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది. ఈ పంచతత్వాలు తమో ప్రధానంగా ఉన్నాయి. కనుక ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి. ఎలా మనుషులు మరణిస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఏవైనా ప్రమాదాలు సంభవించినాయంటే మరణిస్తారు. నీరు, పృథ్వీ మొదలైనవి ఎంత నష్టపరుస్తాయి. ఈ తత్వాలన్నీ మీకు సహాయం చేస్తాయి. వినాశంలో అకస్మాత్తుగా వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. ఇవి ప్రకృతి ఆపదలు. వారు బాంబులు మొదలైనవి ఏవైతే తయారు చేస్తూ ఉన్నారో అది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. వాటిని ఈశ్వరీయ ఆపదలని అనరు. అవి మనుషుల ద్వారా తయారైనవి. భూకంపాలు మొదలైనవి మనుషుల ద్వారా తయారైనవి కాదు. ఈ ఆపదలన్నీ పరస్పరం కలుస్తాయి. భూభారం తగ్గి తేలికైపోతుంది. బాబా మనల్ని ఎలా పూర్తి తేలికగా తయారు చేసి కొత్త ప్రపంచానికి జతలో తీసుకువెళ్తారో మీకు తెలుసు. తల తేలికైనప్పుడు మళ్ళీ చురుకుగా అవుతారు. మిమ్మల్ని బాబా పూర్తి తేలికగా చేసేస్తారు. అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. ఇప్పుడు మీ అందరి తలలు చాలా భారంగా ఉన్నాయి. తర్వాత అందరూ తేలికగా శాంతిగా సుఖంగా ఉంటారు. ఎవరు ఏ ధర్మం వారైనా అందరికీ సంతోషం ఉండాలి. సర్వులకు సద్గతి ఇచ్చేందుకు బాబా వచ్చి ఉన్నారని అందరికీ సంతోషం ఉండాలి. స్థాపన ఎప్పుడైతే పూర్తిగా జరిగిపోతుందో అప్పుడు మళ్ళీ అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. మొదట మీ బుద్ధిలో ఈ ఆలోచనలు లేవు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అనే మహిమ కూడా ఉంది. మిగిలిన అనేక ధర్మాలను వినాశం చేసే కర్తవ్యాన్ని ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. వేరే ఎవ్వరూ చేయలేరు. ఒక్క శివబాబాకు తప్ప ఇలాంటి అలౌకిక జన్మ, అలౌకిక కర్తవ్యాలు వేరే ఎవ్వరికీనూ ఉండవు.
తండ్రి సర్వోన్నతమైన వారు కాబట్టి వారి కర్తవ్యం కూడా చాలా ఉన్నతమైనది. చేసి చేయించేవారు కదా. మీరు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ సృష్టి నుండి పాపాత్ముల భారాన్ని తొలగించేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. ఏకధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనం కొరకు బాబా వస్తారనే గాయనం కూడా ఉన్నది. మిమ్మల్ని ఇప్పుడు ఎంత ఉన్నతమైన మహాత్ములుగా చేస్తూ ఉన్నారు. దేవతలు తప్ప మహాత్ములు ఎవ్వరూ లేరు. ఇక్కడ అనేక మందిని మహాత్ములని అంటూ ఉంటారు. కానీ మహాత్మా అని మహోన్నతమైన ఆత్మలకే చెప్తారు. స్వర్గాన్ని రామరాజ్యమని అంటారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు కనుక వికారాల ప్రశ్ననే తలెత్తదు. కాబట్టి వారిని సంపూర్ణ నిర్వికారులని అంటారు. ఎంత సంపూర్ణంగా అవుతారో అంత అధిక సమయము సుఖాన్ని పొందుతారు. అసంపూర్ణులు అంత సుఖాన్ని పొందలేరు. పాఠశాలలో కూడా కొందరు సంపూర్ణులు, మరికొందరు అసంపూర్ణులు ఉంటారు. వ్యత్యాసము కనపడుతుంది. డాక్టర్ అంటే డాక్టరే, కానీ కొందరి వేతనం చాలా తక్కువ, మరికొందరి వేతనం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దేవతలంటే దేవతలే, కానీ పదవిలో వ్యత్యాసం చాలా ఉంటుంది. తండ్రి వచ్చి మీకు శ్రేష్టమైన చదువును చదివిస్తారు. కృష్ణుణ్ణి భగవంతుడని అనరాదు. కృష్ణుణ్ణి శ్యామసుందరుడని అంటారు. కృష్ణుని నల్లగా కూడా చూపిస్తారు. కృష్ణుడు నల్లగా ఉండడు. నామరూపాలు మారిపోతాయి కదా. ఆత్మ భిన్న భిన్న నామ రూపదేశ కాలాలలో నల్లగా అవుతుంది. ఇప్పుడు ఇదంతా మీకు అర్థం చేయించబడుతుంది. మనం ప్రారంభం నుండి ఎలా పాత్ర చేస్తూ వచ్చామో మీరు అర్థం చేసుకున్నారు. మొదట దేవతలుగా ఉండేవారు, తర్వాత దేవతల నుండి అసురులుగా అయ్యారు. తండ్రి 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయించారు. దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రే వచ్చి అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నా ముద్దు బిడ్డలారా, నాతో పాటు ఇంట్లో ఉండేవారు. మీరంతా సోదరులుగా ఉండేవారు. అక్కడ మీకు శరీరాలు లేవు. అందరూ ఆత్మలుగానే ఉండేవారు. తండ్రి మరియు సోదరులైన మీరు ఉండేవారు. వేరే ఏ సంబంధము లేదు. తండ్రి పునర్జన్మలోకి రారు. వారు డ్రామా అనుసారంగా రిజర్వులో ఉంటారు. వారి పాత్రే అలాంటిది. మీరు ఎంత సమయం పిలిచారో అది కూడా తండ్రి తెలిపించారు. ద్వాపరం నుండి పిలవడం ప్రారంభించలేదు. చాలా సమయం తర్వాత మీరు పిలవడం ప్రారంభించారు. మిమ్మల్ని తండ్రి సుఖవంతులుగా చేస్తూ ఉన్నారు. అంటే సుఖ వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. బాబా, మేము మీ వద్దకు కల్పకల్పము అనేకసార్లు వచ్చామని మీరు కూడా చెప్తారు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా మీతో అంటారు, వారసత్వాన్ని మీరు పొందుతారు. దేహదారులందరూ విద్యార్థులే, చదివించేవారు విదేహి. ఇది వారి దేహం కాదు. వారు స్వయంగా విదేహి. ఇక్కడికి వచ్చి దేహధారణ చేస్తారు. దేహం లేకుండా పిల్లలు ఎలా చదివిస్తారు? సర్వ ఆత్మలకు వారు తండ్రి. భక్తి మార్గంలో అందరూ వారిని పిలుస్తారు. రుద్రమాలను స్మరిస్తారు. పైన పుష్పము, తర్వాత జంట పూస. వారు ఒకే విధంగా ఉన్నారు. పుష్పానికి ఎందుకు నమస్కరిస్తారో, ఎవరి మాలను తిప్పుతున్నారో కూడా మీకు ఇప్పుడు తెలిసిపోయింది. దేవతల మాలను తిప్పుతారా లేక మీ మాలను తిప్పుతారా? మాల దేవతలదా లేక మీద? దేవతలది కాదు,
మాల బ్రాహ్మణులదే. వీరికే తండ్రి కూర్చొని చదివి నేర్పిస్తూ ఉన్నారు. బ్రాహ్మణుల నుండి మళ్ళీ మీరే దేవతలుగా అవుతారు. ఇప్పుడు చదువుతున్నారు, తర్వాత అక్కడికి వెళ్ళి దేవతా పదవిని పొందుతారు. మాల బ్రాహ్మణులైన మీదే. మీరు తండ్రి ద్వారా చదివి శ్రమపడి మళ్ళీ దేవతలుగా అవుతారు. బలిహారము చదివించే వారిదే. తండ్రి పిల్లలకి ఎంత సేవ చేశారు? అక్కడైతే తండ్రిని ఎవ్వరూ స్మృతి కూడా చెయ్యరు. భక్తి మార్గంలో మీరు మాలను తిప్పేవారు ఇప్పుడు ఆ పుష్పము వచ్చి మిమ్మల్ని కూడా పుష్పాలుగా చేస్తూ ఉన్నారు. అంటే తన మాలలోని మణులుగా చేస్తూ ఉన్నారు. మీరు పుష్పాలుగా అవుతున్నారు కదా. ఆత్మజ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. పూర్తి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము మీ బుద్ధిలో ఉన్నది. మహిమ మీదే. బ్రాహ్మణులైన మీరు మీ సమానంగా బ్రాహ్మణులను తయారు చేసి మళ్ళీ స్వర్గవాసులైన దేవీ దేవతలుగా చేస్తారు. దేవతలు స్వర్గంలో ఉంటారు. మీరెప్పుడు దేవతలుగా అవుతారో అప్పుడు అక్కడ మీకు భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానం ఉండదు. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలు మీకు భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానం ఉండదు. ఇతరులకు ఎవరికీ ఈ జ్ఞానం లభించదు. మీరు చాలా చాలా భాగ్యశాలీలు. కానీ మాయ మళ్ళీ మరిపింపచేస్తుంది. మిమ్మల్ని ఈ బాబా చదివించడం లేదు. ఇతడు కూడా మనిషే. ఇతను కూడా చదువుకుంటున్నారు. ఇతను అందరికంటే చివరిలో ఉండేవారు. మొదటి నెంబర్ పతితులైన వారే మళ్ళీ మొదటి నెంబర్ పావనంగా అవుతారు. ఎంత సుఖీలుగా అవుతారు. లక్ష్యం ఎదురుగా ఉంది. తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతంగా చేస్తారు. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఒకవేళ నేను ఆశీర్వదించినట్లయితే అందరినీ ఆశీర్వదించాలి. బాబా మనల్ని చదివించేందుకు వస్తారు. ఈ చదువు ద్వారానే మీకు అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। धारणा, తండ్రి ఎలా పరిపూర్ణులో అలా స్వయాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలి. పవిత్రతను ధారణ చేసి నడవడికను బాగు చేసుకోవాలి. సత్యమైన సుఖశాంతులను అనుభవం చేయాలి. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాలను బుద్ధిలో ఉంచుకొని బ్రాహ్మణు నుండి దేవతలుగా చేసే సేవ చేయాలి. మీ శ్రేష్ఠ భాగ్యాన్ని ఎప్పుడూ మర్చిపోరాదు. వరదానము, ధారణా స్వరూపం ద్వారా సేవ చేసే ఖుషీ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాదారి భవ. సేవలో ఉత్సాహంగా ఉండడం చాలా మంచిదే. కానీ పరిస్థితుల అనుసారం మీకు సేవ యొక్క అవకాశం లభించకుంటే మీ స్థితి దిగజారకూడదు, లేక ఆందోళన కాకూడదు. జ్ఞానం వినిపించే అవకాశం లభించలేదనుకోండి, మీరు మీ ధారణా స్వరూపం యొక్క ప్రభావం వేస్తూ ఉంటే సేవ చేసినందున మార్కులు జమ అవుతాయి. ధారణా స్వరూప పిల్లలే సత్యమైన సేవాదారులు. వారికి అందరి ఆశీర్వాదాలు మరియు సేవకు ప్రతిఫలంగా ప్రత్యక్ష ఫలమైన సంతోషం అనుభూతి అవుతుంది. స్లోగన్, సత్యమైన హృదయంతో దాత విధాత
వరదాతను రాజీ చేసుకుంటే ఆత్మీక ఆనందంలో ఉంటారు. అచ్చా. ఓం శాంతి. तुम सा हसीन बाबा, तुम सा हसीन बाबा कोई नहीं जहां में, कोई नहीं जहां में। तुमने हसी बनाया, तुमने हसी बनाया हमको भी इस जहां में, हमको भी इस जहां में। तुम सा हसीन बाबा कोई नहीं जहां में, कोई नहीं जहां में। तुम सा हसीन बाबा। चांद किससे, सूरज या चांद किससे तुलना करूं तुम्हारी, तुलना करूं तुम्हारी। रचता है तू सभी का, रचता है तू सभी का। रचना है सब तुम्हारी, रचना है सब तुम्हारी। तू है जहां से न्यारा, तू है जहां से न्यारा। उपमा नहीं जहां में, उपमा नहीं जहां में। तुम सा हसीन बाबा। नजरें पड़ी जो तुम पर, नजरें पड़ी जो तुम पर। हटने का नाम ना ले, हटने नाम ना ले। पलकों के डाल पर दे, पलकों के डाल पर दे। दिल में कहीं छिपा ले, दिल में कहीं छिपा ले। खो जाए तुझ में बाबा, खो जाए तुझ में बाबा। लौटे ना इस जहां में, लौटे ना इस जहां में। तुम सा हसीन बाबा। माशूक प्यारा है तू, आशिक है सारी दुनिया, आशिक है सारी दुनिया। तू प्यार का समंदर, तू प्यार का समंदर। हम तो तुम्हारी नदियां, हम तो तुम्हारी नदियां। तुझ में समा के बाबा, तुझ में समा
के बाबा तुझ सा बने जहां में, तुझ सा बने जहां में, तुम सा हसीन बाबा। ये प्यार है रूहानी, ये प्यार है रूहानी, दुनिया क्या जाने इसको, दुनिया क्या जाने इसको। है इश्क ये हकीकी, है इश्क ये हकीकी, इसकी खबर है किसको, इसकी खबर है किसको। पल भर का वह भी झूठा, पल भर का वह भी झूठा है प्यार इस जहां में, है प्यार इस जहां में। तुम सा हसीन बाबा कोई नहीं जहां में, कोई नहीं जहां में। तुमने हंसी बनाया, तुमने हंसी बनाया, हमको भी इस जहां में, हमको भी इस जहां में। तुम सा हसीन बाबा, तुम सा हसीन बाबा, तुम सा हसीन